50% టికెట్లు ప్రభుత్వం కేంద్ర డబ్బులు ఇచ్చేస్తుంది 6 నెలల పాటు. తర్వాత అది ఏడాది చేశారనుకోండి, ఆ రోజు ఫ్లైట్ అయితే వస్తుంది విజయవాడ టు హైదరాబాద్ నడుస్తూ ఉంటుంది. ఎక్కడ అలవాటు చేసుకునే సిస్టమ్ బిగిన్ చేశారు. నేను కవర్ చేసే అప్పుడు టీవీలో ఉంటూ ఒకళ్ళు ఇద్దరు, ఒకళ్ళు లేదా ఇద్దరే ఫ్లైట్ ఎక్కేది, ఉండేవాళ్ళు కాదు జనాలు. ఒకటో రెండో ఎక్కితే గ్రేట్ అనమాట. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా బై రోడ్డు వచ్చేసేవాళ్ళు. తర్వాత నిదానంగా ఫ్లైట్లు ఎక్కడం బిగిన్ చేశారు వాళ్ళు రాజకీయ నాయకులు. అట్లా 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 పెరిగి ఇవాళ రోజున ఇది వచ్చింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే పబ్లిక్ ఆ రోజున, ఇప్పుడు నేను మొట్టమొదట డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కింది దక్కన్ దాన్ని. ఎట్లాగంటే అప్పట్లో చంద్రబాబు గారికి ఇది అలిపిరి ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు గద్దెమ్మ రామ్మోహన్ రావు ఇక్కడ ఎంపీగా ఉండేవాడు. చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి సందర్భంలో పరామర్శించడానికి ఇక్కడ నుంచి రిపోర్టర్ల టీం అందరిని తీసుకెళ్తానంటూ ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 50% టికెట్లు ప్రభుత్వం పెట్టుకుంటోంది కదా, ఆ ఫ్రీ టికెట్ల కింద మమ్మల్ని తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్ళటం అట్టించి రావడం ఎవరు లేరు, ఒకే ఒక్క ప్రయాణికుడు బయట, అతను మొత్తం మేమే ఆ ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. అక్కడ చూసి వచ్చామన్నమాట ఆ రోజున బాబు గారిని. అట్లాగా తెలుసు నాకు ఫ్లైట్లు ఎట్లా ఉండేది అప్పుడు అనేటువంటి. ఆ రోజుతో పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లైట్లకి టికెట్లు కూడా దొరకని పరిస్థితుంది, అంత ఫుల్ రష్ నడుస్తున్నది. ఇలాంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ మిడిల్ క్లాస్ కూడా ఫ్లైట్ కి ఎక్కడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ మధ్యన కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళడానికి నేను లెక్కేసుకున్నటువంటిది ఏంటంటే 2 days జర్నీ, ఇటు 2 days అటు 2 days దగ్గరగా వేసుకోవాలి. అంటే లేట్లు గేట్లు ఇవన్నీ కలిపితే కనుక 1.5 day అంటారు, దాదాపుగా 2 days లెక్కేసుకోవాలి. అంటే 4 రోజులు. మళ్ళీ అక్కడ